అందరికీ నమస్కారం. ట్రైలర్ లాంచ్ చేసాం, చూశారు. డెఫినెట్గా మీకు బాగుంటుందని మా నమ్మకం. నాకు మారుతి ఈ ట్రైలర్ని చేసి తీసుకొచ్చి ఇలా చూపించగానే బ్రహ్మాండమైన ఓపెనింగ్ వచ్చే ట్రైలర్స్ ఇందులో ఏమి చేంజెస్ లేవు, బాగుందని చెప్పి 1 minute అంటే చూడగానే నచ్చిందనమాట. ఆ ఫీలింగ్ ఉంది ట్రైలర్లో. మీ అందరికీ డెఫినెట్గా ట్రైలర్ నచ్చుతుందని ఆశిస్తున్నాను. The trailer is awesome. సినిమా గురించి నాకు ఎక్కువ తెలియదండి, ఎందుకంటే చూసింది చాలా తక్కువ. కానీ ఇక్కడ ఉన్న మనుషుల గురించి చాలా ఎక్కువ తెలుసు. దేర్ ఆల్ మేకర్స్. మనందరం ఆంధ్రప్రదేశ్ ప్రౌడ్గా ఫీల్ అయ్యే మేకర్స్ ఉన్నారు మన దగ్గర. మారుతి గారు ఆఫ్ కోర్స్ ఆల్రెడీ ప్రూవెన్. అరవింద్ గారు, ఇప్పుడు అరవింద్ గారి సినిమా నేను ఆయన చెప్పినట్టు గీతా ఆర్ట్స్లో సినిమా చేస్తున్నాను. వాళ్ళ ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్ కానీ, వాళ్ళ కేర్ కానీ, వాళ్ళ సినిమా మీద ఉన్న ప్యాషన్ కానీ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బన్నీ వాసు అసలు అక్కడ నుంచి కథలను కూడా కథలు, ప్రతి షాట్కి ఈజ్ టేకింగ్ కేర్. సో అది గీతా ఆర్ట్స్ వాళ్ళ గొప్పతనం. సో దే విల్ టేక్ కేర్ ఎవ్రీవేర్ అనేది ఐఎమ్ వెరీ ష్యూర్. అండ్ యాజ్ ఫార్ యాజ్ అరవింద్ గారి ఫ్యామిలీకి సంబంధించి అల్లు అర్జున్ కానీ, అల్లు శిరీష్ కానీ, వాళ్ళ ఎనర్జీ లెవెల్సే వేరు. కంప్లీట్గా ఫుల్ ఎనర్జెటిక్గా, ప్యాషనెట్గా చేస్తారు. ఈ క్యాప్షన్ కూడా చాలా థాట్ఫుల్గా పెట్టారు మారుతి గారు. గ్రేట్ పీపుల్ ఆర్ సెల్ఫిష్ అని చెప్పేసి కథ చూసాయిగా నాకు చెప్పారు. చాలా మంచి పాయింట్, మంచి క్యారెక్టరైజేషను తగ్గట్టు అదే నాకు ఇన్స్పిరేషన్గా. యాక్చువల్ టైటిల్ సాంగ్తో పాటు 3 పాటలు రాశాను. మారుతి గారితో పనిచేయడం చాలా రిఫ్రెషింగ్గా ఉంది. ఆయనలో ఉన్న థాట్ క్లారిటీ నిజంగా, అందువల్ల ఆయనకి ఇంత సక్సెస్ అదే కారణం నమ్ముతాను. అలాగే జేపీ గారు ఎక్స్ట్రాడనరీ మ్యూజిక్ ఇచ్చారు. ఒక కమర్షియల్ పంచ్ ఉంటూ ఒక కొత్తదనాన్ని తనతో పాటు తీసుకొచ్చేటువంటి ఒక ప్రతిభ ఆయనలో ఉంది. సో ఇలాంటి ఒక మంచి యూత్ఫుల్ ఎనర్జెటిక్ టీంతో పనిచేయటం, అందులో 3 పాటలు రాయడం, నన్ను ఎంచుకోవడం నాకు నిజంగా సంతోషించే విషయం. ట్రైలర్ రాగా సినిమా కూడా చాలా సూపర్గా ఉంటుందని ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ దొరికింది ఈరోజు. అరవింద్ గారి గురించి, నా గురించి అంటే ఒక తండ్రి కొడుకు గురించి, మీ ఇద్దరం ఎవరి గురించి ఎవరు చెప్పుకున్నా కూడా అది కరెక్ట్గా ఉండదు. నేను ఎస్పెషల్లీ ఇక్కడ థ్యాంక్స్ చెప్పాల్సింది ఇంకొక వ్యక్తి మారుతి. నేను మారుతికి నాకు జర్నీ ఇంచుమించు ఒక 10 years నుంచి. మారుతికి ఇక్కడ ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే శిరీష్ని ప్రజెంట్ చేసిన విధానం. ఫస్ట్ ఆయన ఒకటే అడిగాను, మారుతిని క్లియర్గా అడిగింది ఏంటంటే, శిరీష్ సక్సెస్ఫుల్ అవడానికి ఒక కథ కావాలి. అండ్ మారుతికి నాకు తెలిసి చాలా కథలు ఉన్నాయి తన దగ్గర. ఇది కాదు, శిరీష్ కంటూ ఒక కథ కావాలి, శిరీష్ గురించి ఒక కథ తయారు చేయమంటే తను ఈ లైన్ చెప్పినట్టు బాగుంది. కానీ నాకు కంగారు ఎక్కడంటే ఎలా ప్రజెంట్ చేస్తాడని. బట్ వన్స్ నేను సినిమా చూసిన తర్వాత నాకు శిరీష్ చాలా నచ్చాడు, అంత బాగా ప్రజెంట్ చేశాడు. నిజంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మారుతి ఫర్ దట్. ప్రజెంట్ చేయటం నా ప్రేమ కథ చిత్రం తర్వాత చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే యాక్చువల్గా ఇది బ్యానరు, అంటే నాకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ పరిచయమైన వ్యక్తి బన్నీ పుట్టినరోజు నాడు ఇవాళ గీతా ఆర్ట్స్ బ్యానర్లో నేను సినిమా చేసి, ఆ సినిమా ఇవాళ ట్రైలర్ ఇలా లాంచ్ అవుతుందంటే ఒక కళ అనేది ఎలా నిజమవుతుందంటే కారణం నేనే దానికి. అది అల్లు శిరీష్ హీరోగా ఈ సినిమా రావడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కూడా వాళ్ళ వర్క్ కనపడుతుంది. ఇది ఒక్కళ్ళ క్రెడిట్ అయితే కాదు, ఇది కంప్లీట్గా ఇట్స్ ఎ టీమ్ వర్క్. కొత్త జంట అనేది ఇది నేను రాసుకున్న కథని అత్యద్భుతంగా చూపించాడు రిచర్డ్ ప్రసాద్, స్వామిరారా కెమెరామెను. ఎందుకంటే నాకు ఎప్పుడూ నాతో పాటు ట్రావెల్ అవుతున్న వ్యక్తి జీవన్ జేబీ. మీరు చూసే మ్యూజిక్ కానీ అదంతా కూడా తను చాలా కేర్ తీసుకుని ఎక్కడ కూడా బ్యానర్ స్థాయిని అలా నిలబట్టే విధంగా ఉండాలి. గీతా ఆర్ట్స్లో సినిమా చేస్తే నా DVD సెపరేట్గా ఉండాలి అనే స్థాయిలో సినిమా చాలా కేర్ తీసుకుని చాలా క్లీన్ ఫిల్మ్ తీశాను. ఎంటైర్ ఫ్యామిలీ అందరూ చూసే ప్రేమ, ఫ్యామిలీ అందరూ నవ్వుకునే నవ్వు, ఫ్యామిలీ అందరూ ఫీల్ అయ్యే ఫీలింగ్స్ అన్నీ ఈ సినిమాలో ఉంటాయి. 12వ తారీఖు ఆడియో రిలీజ్ చేసుకున్నాం, చాలా మంచి మ్యూజిక్ వచ్చింది. దాని తర్వాత ఈ మంత్ ఎండింగ్ అరవింద్ గారు చెప్పినట్టు May 1st ఈ సినిమా రిలీజ్ చేసి మీ అందరి బ్లెస్సింగ్స్ తీసుకుంటాను. డెఫినెట్గా నా 3 చిత్రాలు ఈ రోజుల్లో బస్ స్టాప్, ప్రేమ కథ చిత్రం ఎలా సక్సెస్ అయినాయో ఆ 3 కంటే ఒక స్టెప్ ఎక్కువే ఉంటుంది, అందులో డౌటే లేదు. ఇది అంత కాన్ఫిడెంట్గా చెప్తాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మా నాన్నగారికి, వాసుకి అండ్ అఫ్ కోర్స్ మారుతికి, వీళ్ళందరికీ నేను నా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మిగతావన్నీ మనం ఆడియో ఫంక్షన్ రోజు
నేను అనుకున్నామని చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మూవీ నేమ్ వచ్చి కొత్త జంట. ఈ సెల్ఫ్ చెక్ రా, సెల్ఫీ చెక్ కాదు. అలా రాస్తేనే నాదని తెలుస్తుంది. మేడం బిల్లు. వాష్రూమ్. నేను చేసుకునేవాడికి మినిమం 100 కోట్ల ఆస్తి ఉండాలి. ఎలాగున్నాడే నీ బిజినెస్ పార్ట్నర్? పార్ట్నర్ కాదాడు, పెద్ద పీసోడు. నేను వన్ ఆఫ్ ద బిగ్ షాట్ ఇన్ బ్లాక్ మనీ. ఏ భలే జనాబలే. ఎదవలు పలు రకములు. నువ్వు టాప్ ఎండ్ మోడల్ రా బాబు. మా వల్లే గాల ఇప్పుడు ఏమొచ్చి నవ్విస్తుందంట. చిన్నారి పెళ్లి కూతురు. చూడండి అబ్బాయి ఏం జరుగుతుందా. ఈ జంట నువ్వు టచ్ చేయాలంటే సప్తగిరి ఒక 4 అడుగుల బుల్లెట్ దాటి మరి మీరు టచ్ చేయాలి. నా కొడక. మనీకిచ్చే విలువ నువ్వు మనుషులకివ్వవు. ఎస్, మనీ ఉంటేనే మనుషులు దగ్గర అవుతారు.